ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 8, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీరు దేహాభిమానమనే ద్వారాన్ని మూసేస్తే మాయా తుఫానులు రావడం సమాప్తమైపోతాయి. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధి విశాలంగా ఉంటుంది, వారి గుర్తులు వినిపించండి. జవాబు: వారికి రోజంతా సేవను గురించిన ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. 2. వారు సేవ చేయలేకుండా ఉండలేరు. విశ్వమంతటిని ముట్టడి చేసి అందరినీ పతితుల నుండి పావనంగా ఎలా చేయాలని వారి బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. వారి విశ్వాన్ని దుఃఖధామం నుండి సుఖధామంగా చేయు సేవ చేస్తూ ఉంటారు. వారు చాలామందిని తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్యసారం. మొదటి పాయింట్: మీతో మీరే మేము మా సమయాన్ని వృధా చేయము. సంగమ యుగంలోని ప్రతి క్షణము సఫలం చేసుకుంటాము. మేము బాబాను ఎప్పుడు మర్చిపోము. స్కాలర్షిప్ తప్పకుండా తీసుకుంటాము అని ప్రతిజ్ఞ చేయాలి. రెండవ పాయింట్: ఇప్పుడు మనది వానప్రస్థ అవస్థ. కాళ్ళు నరకం వైపు, తల స్వర్గం వైపు ఉన్నాయి. పల్టీలాటను గుర్తుంచుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. దేహీ అభిమానులుగా అయ్యేందుకు శ్రమ చేయాలని సదా స్మృతిలో ఉండాలి. వరదానము: తమ సర్వశ్రేష్టమైన పొజిషన్ యొక్క నషా ద్వారా అనేక ఆత్మలకు కళ్యాణం చేసే అథారిటీ స్వరూప భవ. మేము సర్వశక్తివంతుని పిల్లలం. ఇది సర్వశ్రేష్టమైన పొజిషన్. ఈ పొజిషన్ యొక్క నషాలో ఉంటే మాయ యొక్క అధీనత సమాప్తమైపోతుంది. ఈ అథారిటీ యొక్క స్వరూపంగా అవ్వటం ద్వారా ఏ ఆత్మ యొక్క కళ్యాణమైనా చేయవచ్చు. ఎవరైతే సదా ఈ నషాలో ఉంటారో వారు సదాకాలం యొక్క రాజ్యభాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఈ అథారిటీని సదా స్థిరంగా ఉంచుకుంటే విశ్వము మీ ముందు తల వంచుతుంది. మీరు ఎవరి ముందు తల వంచరు. స్లోగన్: చేయించే తండ్రి యొక్క స్మృతి ద్వారా నేను అను దానిని సమాప్తం చేయండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మధురత ద్వారా తండ్రి యొక్క సమీపతను సాక్షాత్కారం చేయించండి. మీ సంకల్పంలో కూడా మధురత, మాటల్లో కూడా మధురత, కర్మల్లో కూడా మధురత ఉండాలి. ఇదే తండ్రికి సమీపత. అందువలన తండ్రి కూడా ప్రతిరోజు మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని రెస్పాన్స్ ఇస్తారు. ప్రతిరోజు యొక్క మధురమైన మాటలే మధురంగా చేసేస్తాయి. అచ్చా, ఓం శాంతి.